వాచమంచ దేవాస్తాం విశ్వరూపా కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పది అంటారు. ఆ ప్రేమలోనే ఇన్నాళ్ళుగా నిజాన్ని మా గుండెల్లోనే దాచేశాం. కానీ మేము మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ ఇన్నాళ్ళకి గుర్తు చేశావంటే నువ్వు ఏం చేయబోతున్నావు స్వామి? మా తప్పుని సరిదిద్దుకోమంటున్నావా, లేక నిజాన్ని బయట పెట్టే సమయం వచ్చిందని హెచ్చరిస్తున్నావా? మాకంత ధైర్యం లేదు స్వామి. తప్పో ఒప్పో అన్నిటికీ నువ్వే దిక్కు. బాధపడికే లచ్చి, జరిగేదే జరుగుతుంది. నువ్వేడు చేయగలవు, నానేడు చేయగలను చెప్పు. ఏట్రా రంగా, నువ్వు ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళలేదా? ఏట్రా సుపేటి, దొంగడు చూసినట్టు చూస్తున్నావు. ఎందుకంత గాబర పడుతున్నావు బాబాయ్? నా నిన్నేటి అడగలేదా? నువ్వేట్రా అడిగేదే? మమ్మల్ని అడగపోయినా ఆరాలు తీస్తున్నావు కదా. నువ్వు ఊరుకో అయ్యా. నా నేటి ఆరాలు తీసాను. ఫోటో గురించి నువ్వు అల్లకొండి పిన్నే. బాబాయ్ ఏదో అడగాలనుకుంటున్నాడు కదా, అడగని. ఏదో ఫోటో అంటున్నావు. ఏ ఫోటో బాబాయ్? అదే గంగ చిన్నప్పుడు ఫోటో అడిగేవట కదా. ఎందుకు, నీకేటి పని? ఎందుకో నీకేటి తెలీదా? అవన్నీ అనవసరమైన మాటలు ఇప్పుడు ఎందుకు లేరా రంగా? ఎందుకు పిన్ని ఇంకా నా దగ్గర దాస్తారా? నిజం చెప్పండి. గాంగ మీ కూతురు కాదు కదా? గాంగ మీ కూతురు కాదు కదా? మీ కూతురు కాదు కదా? మీ కూతురు కాదు కదా? మీ కూతురు కాదు కదా? ఏం మాట్లాడుతున్నారా రంగా? అది నా కూతురు కాకపోవడం ఏంటి? అది నా కన్న బిడ్డ. అయితే ఒట్టేసి చెప్పింది. అవునరా, నా మీదొట్టు. గంగ మా కన్న కూతురురా. అలాగా బాబాయ్? ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పు. ఆ దేవుని మీద ఒట్టే. అయితే ఏంట్రా? అయితే మీరిద్దరు ఇదే మాటని గంగ మీద ఒట్టేసి చెప్పండి. గంగ మీద చెప్పు బాబాయ్, చెప్పు పిన్నే. మీరు చెప్పేది నిజమైనప్పుడు గంగ మీద ఒట్టేసి చెప్పడానికా? మేము చెప్పలేవురా. మా కడుపు నది పుట్టకపోయినా దాన్ని మేము ప్రాణంగా పెంచుకున్నాం రా. అలాంటి దాని మీద ఎలా ఒట్టేస్తాను రా? అయితే నన్ను అనుమానించింది నిజమేనన్నమాట. అలాగైతే గంగకి ఇస్సిని చెప్పకుండా ఎందుకు దాచారు? అసలు గంగ తల్లిదండ్రులు ఎవరో, వాళ్ళు ఎక్కడున్నారో? మా కళ్ళ గురించి ఏం తెలీదు. ఎక్కడున్నారో ఏటో ఏంటి తెలీదురా. ఇది మాత్రం నిజంరా రంగా. అరే రంగా, దయచేసి విషయాన్ని గంగతో చెప్పకురా. అది అర్థం చేసుకుంటే పర్వాలేదు. ఒకవేళ దాన్ని మోసం చేశానని ద్వేషిస్తే మాత్రం నేను తట్టుకోలేనురా. నేను తట్టుకోలేను. అది ఎప్పటికి మమ్మల్ని అమ్మ నాన్నలానే చూడాలి. నేను ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు. ఉన్నన్నాళ్ళు కూతురుగా దాని ప్రేమ మాకు దక్కలరా. మాకు మాత్రం అది తప్ప ఎవరున్నారా? అమ్మా,
ఏడుస్తున్నావేంటి? ఏమైందమ్మా? ఓ, నా గురించా? ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేసుకుని మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిందని అన్నయ్యతో చెప్పి బాధపడుతున్నారు కదా? నానెక్కడికి వెళ్ళిపోతానమ్మా? ఇలా ఫోన్ చేస్తే అలా వచ్చి వెళ్ళిపోతాను. మీకు కొడుకైనా కూతురైనా నేనే కదా. నేనుండగా మీరు ఒంటరివారు ఎలా అవుతారు? ఏ అన్నయ్య? అవును సెల్లే, ఈ లెక్క అన్నీ నువ్వేనే. చూడండి, మీ వల్ల అన్నయ్య కూడా కంటతడి పెట్టుకుంటున్నాడు. అమ్మా ఊరుకో అమ్మా, గుడిలో ప్రశాంతంగా ఉండాలి. నా మంచి అమ్మ కదా. నాన్న నువ్వైనా చెప్పు. ఊరుకో, ఏడవకి లచ్చి. సరే అమ్మా, మేమిక బయలుదేరుతాం. మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి. ఇంకోసారి వస్తానులే గంగ. ప్రమీలం వచ్చిందన్నావుగా, తనొక్కతే ఉంటుంది. మీరు కూడా బయలుదేరండి. సరే అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. అక్క, గుళ్ళో ప్రసాదం అయిపోయిందన్నారు. నీకెవరిచ్చారక్క? ఇందాక కుంకుమిచ్చాడని చెప్పాను కదా, తనే ఇచ్చాడు. ఒట్టి ఆత్రం మనిషి. మనం చెప్పేది విన్నే విండు. వద్దంటున్నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. గంగా, కాఫీ తీసుకురామ్మా. తీసుకోండి. నువ్వు తీసుకొచ్చావేంటి? గంగ ఎక్కడికి వెళ్ళింది? ఓ, మర్చిపోయాను. గంగ వాళ్ళు గుడికెళ్ళారు కదా. అంటే మీతో చెప్పే వెళ్ళారా? అవును. ఏ? నాతో ఎవరు చెప్పలేదులేండి. వాళ్ళేమన్నా బంధువులా? ఇంట్లో వాళ్ళకి పేరు పేరున చెప్పి వెళ్ళడానికి. అత్తగారికి చెప్పడం కనీస బాధ్యత.